వెల్కమ్ టు పూరా లుక్. భూములు ఇతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను మరింత సులభతరం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులేస్తుంది. రిజిస్ట్రేషన్ల కోసం ప్రజలు సబ్ రిజిస్టర్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను అందుబాటులోకి తీసుకురానుంది. దేశవ్యాప్తంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. ఇందుకోసం 12 ఏళ్లుగా అమల్లో ఉన్న రిజిస్ట్రేషన్ చట్టం స్థానంలో ఓ కొత్త చట్టాన్ని తీసుకురాబోతుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను అమలు చేసేందుకు వీలుగా కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రస్తుతం ఉన్న రిజిస్ట్రేషన్ చట్టంలో మార్పులు చోటు చేసుకుంటున్న తరుణంలో కేంద్రం నూతన చట్టంపై గట్టిగా దృష్టి పెట్టింది. నూతన చట్టం అమల్లోకి వస్తే ప్రజలు తమ భూములు ఇతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను ఆన్లైన్లోనే చేసుకోవడమే కాక అందుకు సంబంధించిన పత్రాలను ఈ సర్టిఫికేట్ రూపంలో పొందవచ్చు. ఈ నూతన చట్టం పవర్ ఆఫ్ అటార్నీ, విక్రయ ఒప్పందాలు, సెల్ సర్టిఫికేట్, తనఖా ఒప్పందాల వంటి పత్రాలు రిజిస్ట్రేషన్ ను తప్పనిసరిగా చేయనుంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు చెందిన భూ వనరుల విభాగం ఈ నూతన చట్టానికి సంబంధించిన ముసాయిదాను సిద్ధం చేసింది. అంతేకాదు ముసాయిదాపై ప్రజాభిప్రాయం సేకరణ కూడా చేపడుతోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే రిజిస్ట్రేషన్ చట్టం దేశవ్యాప్తంగా అమలవుతుంది. అయితే కేంద్ర ప్రభుత్వంలో సంప్రదింపులు జరిపి చట్టంలో కొన్ని సవరణలు చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉంటుంది. ప్రతిపాదిత నూతన చట్టం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆన్లైన్ లో చేయడం, ఆయా రికార్డులను డిజిటల్ గా భద్రపరచడాన్ని తప్పనిసరి చేయనుంది. అంతేకాక రిజిస్ట్రేషన్ ను అవసరమైతే పత్రాలను ఆన్లైన్ లో సమర్పించుకునేందుకు అవకాశం కూడా ఇస్తుంది. అయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆధార్ కార్డు ధృవీకరణతో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆధార్ కార్డుతో అనుసంధానమైన మొబైల్ నెంబర్ కు ఓటీపీ పంపడం ద్వారా ఈ ధృవీకరణ చేపట్టే అవకాశం ఉంటుంది. అలాగని ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ కు ఆధార్ కార్డు తప్పనిసరి కాదు. ఆధార్ వివరాలు ఇవ్వడం ఇష్టం లేని వారి కోసం వేరే వెసులుబాటును కూడా ప్రభుత్వం ఇవ్వనుంది. ఈ నూతన విధానం వల్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అవినీతి, మోసాలు తగ్గుతాయని, రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులభతరం, వేగవంతం అవుతుందని కేంద్రం భావిస్తోంది.